ఓం శాంతి. మురళీ తేదీ 18/8/2024. అవ్యక్త మురళి రివైస్ డేటు 20/2/2001. మురళి యొక్క టాపిక్ శివ జయంతి వ్రతాన్ని తీసుకునేందుకు మరియు సర్వ సమర్పణ అయ్యేందుకు స్మృతి చిహ్నము. శివ జయంతి వ్రతాన్ని తీసుకునేందుకు మరియు సర్వ సమర్పణ అయ్యేందుకు స్మృతి చిహ్నము. ఈ విషయం పైన బాబా అవ్యక్త మురళి చెప్పారు. ఈరోజు త్రిమూర్తి రచయిత అయిన శివబాబా తమ పూజ్య శాలిగ్రామాలను కలుసుకునేందుకు వచ్చారు. ఈరోజు కలుసుకోవాలి కూడా మరియు జరుపుకోవాలి కూడా. విశ్వంలోని నలువైపుల నుండి మీరందరూ భక్తద జయంతిని చాలా ఉల్లాస ఉత్సాహాలతో జరుపుకునేందుకు చేరుకున్నారు. తండ్రి జయంతిని జరిపేందుకు వచ్చాము అని పిల్లలు అంటే, పిల్లల జయంతిని జరిపేందుకు వచ్చాను అని తండ్రి అంటారు. మీరందరూ కూడా మీ జయంతిని, అలౌకిక పుట్టినరోజును జరుపుకునేందుకు వచ్చారు. మొత్తం కల్పంలో ఇలాంటి అతీతమైన ప్రియమైన పుట్టినరోజు ఎప్పుడూ ఉండదు. తండ్రి మరియు పిల్లల పుట్టినరోజు ఒక్కటే రోజు ఉండటము, ఇటువంటి పుట్టినరోజును మొత్తం కల్పంలో ఎప్పుడైనా చూసారా? ఎందుకంటే విశ్వ పరివర్తన కార్యంలో శివబాబా బ్రహ్మ దాదాతో పాటుగా తప్పకుండా బ్రాహ్మణులు కూడా కావాలి. బ్రాహ్మణులు లేకుండా యజ్ఞము సఫలమవ్వదు. కాబట్టి తండ్రి మరియు పిల్లల పుట్టినరోజు కలిసి ఉంటుంది, అనగా జయంతి. పిల్లలు బాబాకు మనస్సులోనే శుభాకాంక్షలను ఇస్తున్నారు మరియు బాబా బ్రాహ్మణ పిల్లలు ప్రతి ఒక్కరికి వారి అలౌకిక జన్మకు గాను కోటాను కోట్ల కంటే కూడా ఎక్కువగా మనస్పూర్వకమైన ఆశీర్వాదాలతో పాటు శుభాకాంక్షలను కూడా ఇస్తున్నారు. కనుక శుభాకాంక్షలు, శుభాకాంక్షలు, శుభాకాంక్షలు. అందరూ చేతులు ఊపారు. చాలా మంచిది. 2 చేతులతో కాకుండా ఒక్క చేతితో చప్పట్లు కొట్టడం మంచిగా అనిపిస్తుంది. చాలా సంతోషంగా ఉంది. చేతులు ఊపడం ఆపడం లేదు, ఊపుతూనే ఉన్నారు. ప్రపంచంలో భక్తులు కూడా శివ జయంతిని చాలా వైభవంగా జరుపుకుంటారు. కానీ వారు ఒక్కరోజు యొక్క జాగరణ మరియు ఒక్కరోజు యొక్క వ్రతాన్ని పెట్టుకుంటారు. పిల్లలైన మీరు అజ్ఞాన నిద్ర నుండి మేల్కొనే సంకల్పమును ఒక్కరోజు కోసంగా చెయ్యలేదు. వారు కూడా చేస్తారు. కానీ మీరు సంగమయుగంలో వజ్రతుల్య జన్మ కొరకు జాగరణ చేశారు మరియు చేస్తున్నారు. మేల్కొన్నారు కదా, మరల నిద్రపోరు కదా, లేక కొద్ది కొద్దిగా నిద్రపోతారా? అచ్చా, నిద్రపోకపోయినా కాస్త కునికిపాట్లు పడతారా? ఈ జాగరణ ఎటువంటి జాగరణ అంటే, దీనివల్ల స్వయము కూడా మేల్కొంటారు మరియు ఇతరులను కూడా మేల్కొల్పుతారు. జ్ఞాన జీవితంలో జాగరణ చెయ్యటము అనగా అంధకారము నుండి ప్రకాశములోకి రావటము. ఈ అలౌకిక జాగరణ అందరికీ మంచిగా అనిపిస్తుంది కదా. జన్మ తీసుకున్నప్పటి నుండి, జయంతి జరుపుకుంటున్నప్పటి నుండి ఏ వ్రతాన్ని ఆచరించారు గుర్తుంది కదా. గుర్తుండడమేంటి, మా జీవితము సహజంగానే వ్రతానికి చెందినదిగా అయిపోయింది అని పిల్లలు అంటారు. పవిత్ర ఆహారము, పవిత్ర వ్యవహారము, పవిత్ర ఆలోచనలు ఇవే జీవితముగా అయిపోయాయి. 1 నెల కోసంగా, 2 నెలల కోసంగా కాదు, జీవితమే వ్రతాన్ని ఆచరించేదిగా అయిపోయింది. నేచురల్గా అయిపోయింది, అనగా సహజమైనదిగా అయిపోయింది. అలాగే నేచర్గా అంటే స్వభావంగా కూడా అయిపోయింది.
పవిత్రత నేచర్ తయారయ్యింది కదా. నేచర్ తయారయ్యిందా లేక తయారు చేసుకోవాల్సి వస్తుందా? తయారైపోయింది కదా. కేవలము తల ఊపండి చాలు. తయారయ్యిందా? అపవిత్రత అనేది సంస్కారం నుండి సమాప్తం అయిపోయింది. పవిత్రత అనేది జీవితంలోకి వచ్చింది. ఇటువంటి వజ్రతుల్య శివ జయంతిని లేక శాలిగ్రామాల జయంతిని జరుపుకున్నారు. నలువైపులా కల దేశ విదేశాల్లోని పిల్లలు కూడా కలిసి జరుపుకుంటున్నారు. బాబాతో పాటు మరియు మీతో పాటుగా 4 వైపులా ఉన్నవారు కూడా ఎంతో సంతోషపడడాన్ని బాప్దాదా చూస్తున్నారు. ఈరోజు విశేషంగా భక్తులు మీ యొక్క స్మృతి చిహ్నంగా బలిని కూడా ఇస్తారు. మీరందరూ మనస వాచ కర్మణాల ద్వారా బాబా ముందు సమర్పణ అవుతారు. దాని స్మృతి చిహ్నంగా భక్తులు స్వయాన్ని బలి ఇవ్వరు, కానీ మేకను బలి ఇస్తారు. వారికి వేరే ఇంకేమీ దొరకలేదా? మేకే ఎందుకని దొరికింది? దీని రహస్యం కూడా మీకు తెలుసు. ఎందుకంటే అన్నింటికంటే అతిపెద్దదైన దేహాభిమానానికి కారణము మైపన్ అనగా నేను అనే భావము. ఈ మైపన్ను అనగా నేను అనే భావమును అర్పణ చేసినప్పుడే బ్రాహ్మణులుగా అవుతారు. మేక కూడా ఏం చేస్తుంది? మే మే అంటుంది. హిందీలో మై అంటే నేను అని అర్థం. ఇది దేహాభిమానానికి చెందిన మైపన్కు గుర్తు. ఈ దేహాభిమానమునకు చెందిన మైపన్ అనేది చాలా సూక్ష్మమైనది కూడా, అలాగే రకరకాలుగా కూడా ఉంటుంది. అన్నిటికంటే మొదటి మైపన్ నేను శరీరమును ఫలానాను అని. ఇంకా ముందుకు వెళ్తే సంబంధాలలో చిక్కుకునే రకరకాల మైపన్లు ఉంటాయి. ఇంకా ముందుకు వెళ్తే పొజిషన్కు సంబంధించి కూడా రకరకాల మైపన్లు ఉంటాయి. దీనికంటే కూడా సూక్ష్మమైనది తమ విశేషతకు చెందిన మైపన్. ఇది పైనుండి కిందకు తీసుకువస్తుంది. ప్రతి ఒక్కరిలో విశేషత ఉంటుంది. స్థూలంగా కానీ సూక్ష్మంగా కానీ విశేషత లేని మనుష్యులు ఎవ్వరూ ఉండరు. జ్ఞాని జీవితంలో కూడా బ్రాహ్మణులు ప్రతి ఒక్కరిలో తక్కువలో తక్కువ ఒక విశేషత అయితే తప్పకుండా ఉంటుంది. కానీ జ్ఞాని జీవితంలోని విశేషత పరమాత్మ ఇచ్చినది, పరమాత్మ కానుక. అది దేహాభిమానానికి వశమైపోయి పరమాత్మ ఇచ్చిన దానిని మైపన్లోకి తీసుకొచ్చినట్లయితే, నేను ఇటువంటి వాడిని, ఈ రాయల్ అభిమానము అతిపెద్ద మైపన్. నేను ఇటువంటి వాడిని, ఈ రాయల్ అభిమానము అతిపెద్ద మైపన్. సమర్పణ అయితే అయిపోయారు, కానీ ఇక ముందు ఏం చూడాలి? టీచర్లందరూ స్వయాన్ని ఏమని చెప్పుకుంటారు? సమర్పణ అయిన వారిమి అని చెప్పుకుంటారు కదా. టీచర్లందరూ సమర్పణ అయ్యారా? మంచిది. ప్రవృత్తిలో ఉండేవారు సమర్పణ అయ్యారా లేదా? పాండవులు సమర్పణ అయ్యారా? చాలా మంచిది, అభినందనలు. ఇక ముందు ఏం చేయాలి? సమర్పణ అయితే అయిపోయారు, చాలా మంచిది. ఇంకా ముందు దీన్ని చెక్ చేసుకోవాలి. ఏం చెక్ చేసుకోవాలో చెప్పమంటారా? సమర్పణ అయితే అయిపోయాము అని మీరు అంటారు, మరి ఏం చేయాలి? ఒకటేమో సమర్పణ, దానికంటే ముందు సర్వ సమర్పణ. సర్వ అన్న మాటకు విశేషంగా అండర్లైన్ చేసుకోవాలి. మీ మనసు బుద్ధి సంస్కారాల సహితంగా సమర్పణ. ఎందుకంటే ఎంతగా ముందుకు ఉన్నత స్థితిలో వెళ్తూ ఉంటారో బాబా అంటున్నారు, ఎంతగా ముందుకు ఉన్నతి చెందుతారో, పురుషార్థంలో తీవ్రగతితో అడుగులు వేస్తారో మరియు వేస్తున్నారు కూడా. కానీ వర్తమానంలోని వాయుమండలం అనుసారంగా
బ్రాహ్మణ జీవితంలో కూడా మనస్సు మరియు బుద్ధిపై వ్యర్థము యొక్క ప్రభావము చెడు ప్రభావం కాదు. చెడు అనేది సమాప్తమైపోయింది, కానీ వ్యర్థము నెగిటివ్ల ప్రభావము ఎక్కువగా ఉంది. కనుక యథార్థమైన మరియు సత్యమైన నిర్ణయమును తీసుకునే అనుభూతి శక్తి తక్కువైపోతుంది. ఇది తప్పు, ఇది ఒప్పు అనేది వివేకము ద్వారా అనుభూతి అవుతుంది. కానీ ఒకటేమో వివేకము ద్వారా అనుభూతి చెందటము, మరొకటి మనస్సు ద్వారా అనుభూతి చెందటము. ఏ విషయానైనా ఒకవేళ మనస్సు ద్వారా అనుభూతి చెందినట్లయితే ప్రపంచం మారినా కానీ స్వయం మారరు. 63 జన్మల నుండి వచ్చిన పాత సంస్కారాలైన కారణంగా అవి నేచురల్ అయిపోయాయి. దీనినే వేరే మాటల్లో చెప్పాలంటే ఇది తప్పు కాదు, ఇది నా నేచర్ అని అంటారు. మరి పాత సంస్కారాలు కొన్ని తొలగిపోతాయి, కొన్ని అణిగి ఉండి మరలా బయటకు వస్తాయి. కానీ సర్వ సమర్పణకు కల అర్థము ప్రతి ఆత్మ పట్ల మనస్సులోని భావము మరియు భావన పరివర్తన అయిపోవటము. దీన్నే బాప్దాదా ఇలా అంటారు, ఎటువంటి సూక్ష్మంగా అయినా కానీ రకరకాలుగా అయితే తప్పకుండా ఉంటారు కదా. బాబా అంటున్నారు, ఎటువంటి ఆత్మ అయినా కానీ రకరకాలుగా అయితే తప్పకుండా ఉంటారు కదా. ఇది కల్పవృక్షం కదా, వెరైటీ లేకపోతే శోభించదు. కానీ ప్రతి ఆత్మ పట్ల శుభ భావన, శుభ కామనలు ఉండాలి. అశుభ భావనను కూడా పరివర్తన చేసుకుని శుభ భావనను పెట్టుకోవాలి మరియు శుభ భావనను ఇవ్వాలి. వీరు తప్పకుండా మారతారు అని ప్రతి ఆత్మ పట్ల శుభ కామన ఉండాలి. వీరు మారనే మారరు అని అనుకోకూడదు. వీరు మారనే మారరు అని వారి విషయంలో జడ్జిగా అయ్యి జడ్జిమెంట్ని ఇవ్వకూడదు. ప్రకృతిని కూడా పరివర్తన చేసి సతోగుణి ప్రకృతిగా తయారు చేయాల్సిందే అన్న ఈ ఛాలెంజ్ని చేశారు కదా. తయారవుతుందా లేదా అన్న ప్రశ్నే లేదు. తయారు చేయాల్సిందే అన్న మాటకు అండర్లైన్ చేశారు. మరి ప్రకృతే మారగలిగినప్పుడు మరి ఆత్మ మారలేదా? ఆత్మ అయితే ప్రకృతి యొక్క పురుషుడు, మరి ప్రకృతి మారినప్పుడు పురుషుడు మారడా? కాబట్టి వర్తమాన సమయంలో ఈ మనస్సు బుద్ధి సంస్కారాలకు చెందిన స్వపరివర్తన మరియు సర్వుల పరివర్తన ఈ సేవయే ఉంది. ఈ సంవత్సరంలో ఏ సేవ చెయ్యాలి అని అంటారు. ఈ సంవత్సరంలో ఏ సేవ చెయ్యాలి అని అందరూ అడుగుతూ ఉంటారు. డబల్ సేవ చేయాలి. ఒకటేమో స్వయానికి చెందిన సర్వ సమర్పణ. ఎంతగా స్వయాన్ని సమర్పణ చేసుకోవాలి అంటే మీ వాయుమండలము, మీ వైబ్రేషన్లు, మీ సాంగత్యం, మీ మనసు యొక్క సహయోగము, మీ మనస్సు నుండి వెలువడే ఆశీర్వాదాలు, ఇవన్నీ ఇతరులు సహజ పరివర్తన అవటంలో సహయోగమును ఇవ్వాలి. ఇంతగా స్వపరివర్తనను చేసుకోవాలి, సర్వ సమర్పణ అవ్వాలి. ఒకటేమో ఈ సేవ, మరొకటి లోక సేవ. నలువైపులా దేశములో విదేశములలో గ్రామాలలో బ్రాహ్మణ పిల్లలందరూ ఇప్పటి వరకు ఏ సేవనైతే చేశారో అదంతా బాబాపై ప్రేమతో చేశారు అన్న దానిని రిజల్ట్లో బాబా చూశారు. అందుకు బాప్దాదా చాలా 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 అభినందనలను ఇస్తారు. ఇక ముందు ఏం చేయాలి? ఎవరెవరైతే బ్రాహ్మణులుగా అయ్యారో బ్రాహ్మణ వృద్ధి కూడా ఉంది అన్న దానిని బాప్దాదా చూశారు. ఇంకా తీవ్ర గతితో వృద్ధి అవ్వాలి. అలాగే లోకప్రియమైన సేవ ఏదైతే చేశారో రకరకాల ప్రాజెక్టుల ద్వారా సేవ జరుగుతూ ఉంది. అది చాలా మంచిది. ఇప్పుడు భిన్న భిన్న స్థానాలలో చాలా మంచి సహయోగి ఆత్మలు నిమిత్తంగా అయ్యారు. సహయోగులుగా అయితే చాలా మంచిగా అయ్యారు.
ఒక అడుగు సహయోగముది, ఒక అడుగునైతే వేశారు, మరొక అడుగు సహజయోగి కర్మయోగి. కర్మయోగులుగా సహజయోగులుగా కూడా కొంతమంది తయారయ్యారు. ఈ స్థితి రెండవది. ఇప్పుడు ఇటువంటి వారు తమ ప్రాక్టికల్ స్వరూపము ద్వారా స్టేజ్పై పాత్రను అభినయించాలి. మైక్ స్టేజ్పై ఉంటుంది కదా, కనుక మైక్గా ఈ సేవా స్టేజ్పై ప్రత్యక్ష స్వరూపంలో తప్పకుండా వస్తారు. మీరు మైట్ అనగా శక్తి, వారు మైక్. బ్రహ్మబాబా అవ్యక్త రూపంలో మైట్, వారు పిల్లలైన మిమ్మల్ని మైక్గా తయారు చేశారు. అలాగే మీరు కూడా మైట్గా అవ్వండి మరియు అటువంటి మైకులను తయారు చేయండి. చాలా మంచి మంచి వారు ఉన్నారు, ఆశావాదులు, వేగంగా వెళ్ళేవారు ఉన్నారు. ఇప్పుడు కేవలం అటువంటి వారితో కనెక్షన్ పెంచే అవసరం ఉంది. ఏం చెయ్యాలి, ఎలా చెయ్యాలి అని వారు అనుకుంటారు. మీరు మైట్గా అయ్యి వారికి ఎటువంటి వినిపించాలి అంటే, వారు లౌకిక వృత్తిని మరియు అలౌకిక సేవను రెండింటి బ్యాలెన్స్ను పెట్టుకుంటూ లాస్ట్ సో ఫాస్ట్, ఫాస్ట్ సో ఫస్ట్ అనగా చివరిలో వచ్చిన వేగంగా వెళ్ళి మొదటి నెంబర్లోకి వచ్చే లైన్లోకి రావాలి. ఇలా ప్రత్యక్షం అవ్వాలి. మీరు కేవలము కనెక్షన్ మరియు కరెంటుని ఇవ్వండి. ఆత్మికత అనే కరెంట్, వైబ్రేషన్లు, వాయుమండలము అనే కరెంటు మరియు విధి, ఇలా బ్యాలెన్స్ గల జీవితాన్ని తయారు చేసుకోవటంలో ఎవరైతే నిమిత్తంగా అవుతారో వారి జీవితం చాలా మంచిగా మరియు సహజంగా అవుతుంది. చిన్న చిన్న పుష్పగుచ్చాలనైతే తయారు చేయండి. పెద్ద పుష్పగుచ్చమును కాకపోయినా 5 పువ్వులతో కూడిన పుష్పగుచ్చాన్నైనా 10 పువ్వులతో కూడిన పుష్పగుచ్చాన్నైనా తీసుకురండి. అటువంటి వారు ప్రతి చోట బాప్దాదా దృష్టిలో ఉండాలి. విన్నారా? పాండవులు విన్నారా? చాలా మంచిది. డబల్ విదేశీయులు జంప్ చేయటం లేదు, కానీ ఎగురుతున్నారు. మరి మొదటి పుష్పగుచ్చాన్ని విదేశీయులు తీసుకువస్తారా, లేక భారతదేశం వారు తీసుకువస్తారా? ఎవరు తీసుకువస్తారు? లేక ఇద్దరూ ఒకేసారి తీసుకువస్తారా? ఒకవైపు నుండి విదేశముది, మరొక వైపు నుండి భారతదేశముది 2 పుష్పగుచ్చాలు స్టేజ్ పైకి వస్తాయి. ఎలా అయితే ఈ ఉత్సవాన్ని జరుపుతారో అలా ఆ ఉత్సవాన్ని కూడా జరుపుకుంటారు. భారతదేశముది మరియు విదేశముది 2 పుష్పగుచ్చాలతో కూడిన ఉత్సవము. సరేనా? విదేశీయులు ఏమనుకుంటున్నారు? సరే, తర్వాత సీజన్లో తీసుకువస్తారా? తీసుకురావాలి. భారతదేశం వారు తీసుకువస్తారా? లౌకిక మరియు అలౌకిక వృత్తుల్లో బ్యాలెన్స్ పెట్టుకునేవారు కావాలి. మీలాగా కేవలం బ్రాహ్మణ జీవితం కలిగిన వారు కాదు. లౌకికులు కూడా అలౌకికులు కూడా. ఇటువంటి వారి ప్రభావము ఎక్కువగా ఉంటుంది. మీ నుండి అయితే దృష్టిని తీసుకోవడానికి వస్తారు. అచ్చా, జయంతి అక్కయ్యతో మాట్లాడుతున్నారు. బాబా, ఏం ఆలోచిస్తున్నావు? పేర్లు గురించి ఆలోచిస్తున్నావా? నిర్మల, మోహిని పేర్ల గురించి ఆలోచిస్తున్నావు కదా. ఇక్కడి పాండవులను చూడండి. భారతదేశంలోని పాండవులు తక్కువగా ఉన్నారు. వారు భగవంతునితో సమానమైన వారు. ఇక్కడ చూడండి, కొంతమంది అయితే ఇక్కడ కూర్చుని ఉన్నారు కూడా. ఈ బ్రెయిన్ ఎదురుగా కూర్చుని ఉన్నాడు కదా, ఆస్ట్రేలియాకు చెందిన బ్రెయిన్ సోదరునితో మాట్లాడుతున్నారు బాబా. ఈ బ్రెయిన్ ఎదురుగా కూర్చుని ఉన్నాడు కదా, పుష్పగుచ్చాన్ని తయారు చేయాలి కదా. వారు చాలా మంచివారు. మీరు ఏమని పిలుస్తారు? ఎన్సిఓ. విదేశాలకు చెందిన ఎన్సిఓలు చేతులెత్తండి. ఎన్సిఓలుగా అవ్వటము సహజమైన విషయం కాదు. అద్భుతమును చేయాల్సి వస్తుంది. చెయ్యగలరు. అదేమంత పెద్ద విషయం కాదు. ఎందుకంటే ధరణి తయారుగా ఉంది, బీజం కూడా వేసి ఉంది. కేవలం పాలన అనే నీటిని పొయ్యాలి. అప్పుడు బీజానికి పాలన అనే నీరు అవసరము. అచ్చా, టీచర్లు కూడా చాలామంది వచ్చారు. టీచర్లకు కూడా అభినందనలు. మీరే కదా సేవ చేశారు, కాబట్టి సేవకు అభినందనలు. అచ్చా, గుజరాత్ పరిస్థితి ఎలా ఉంది? గుజరాత్లో చాలా పెద్ద భూకంపం వచ్చింది.
గుజరాత్ నుండే అలజడి ప్రారంభమైంది. గుజరాత్లో ఎక్కువ అలజడి జరిగింది. మరియు విదేశంలో కూడా కాస్త కాస్త మొదలైంది. భయపడలేదు కదా. భూమి అయితే కదులుతుంది, కానీ మనసు కదలలేదు కదా. ఎక్కడైతే భూకంపం వచ్చిందో, ఎక్కడైతే నష్టం వాటిల్లిందో అక్కడి నుండి వచ్చిన వారు లేచి నిలబడండి. అహ్మదాబాద్ వారు కూడా లేవండి. మంచిది. మనసు కదిలిందా లేక భూమి కదిలిందా? ఏం జరిగింది? మనసులో కొద్దిగా అలా అలా అయ్యిందా? బాబా అడుగుతున్న మనసులో కొద్దిగా అలా ఇలా అయ్యిందా? అవ్వలేదా? ధైర్యవంతులు పిల్లలు తమ ధైర్యమును పెట్టుకోవటం మరియు బాబా యొక్క ఛత్రఛాయ ద్వారా తమ రికార్డును మంచిగా పెట్టుకోవటాన్ని బాప్దాదా చూశారు. ఎవరు ఫెయిల్ అవ్వలేదు. అందరూ పాస్ అయిపోయారు. కొంతమంది కాస్త తక్కువగా, కొంతమంది ఎక్కువగా పాస్ అయ్యారు. ప్రతి స్థానంలో ఉంటూ నెంబర్ వారీగా అయితే ఉంటారు కదా, కానీ పాస్ అయ్యారు. అభినందనలు. అన్నిటికంటే నాజూకు స్థానము నుండి ఎవరు వచ్చారు? బాబా అడుగుతున్నారు. అన్నిటికంటే నాజూకు స్థానం నుండి ఎవరు వచ్చారు? భుజ్ నుండి ఒకరు, బచావు నుండి ఒక అన్నయ్య వచ్చారు. అచ్చా, భుజ్లో మీరు వేలాది భుజాలు కల వారితోటి ఉన్నారు. పరీక్షలో పాస్ అయ్యారు. చాలా బాగా చేశారు. ఇక ముందు కూడా చలించకూడదు. ఇప్పుడైతే జరుగుతూ ఉంటుంది. భయపడవద్దు. ప్రతిరోజు భూకంపం వస్తుంది. అవనివ్వండి. పరివర్తన అయితే అవ్వాలి కదా. ప్రకృతి కూడా తన పని తను చేసేస్తుంది కదా. మనుష్యులు ప్రకృతిని తమోగుణిగా తయారు చేస్తారు కాబట్టి అది తన పని తాను చేస్తుంది కదా. కానీ ప్రతిదీ ఆట. డ్రామా ఆటలో ఇది కూడా ఒక ఆట. ఆటను చూస్తూ మీ స్థితిని కింద మీద చేసుకోకూడదు. మాస్టర్ సర్వశక్తివంతుల స్వస్థితిపై పరిస్థితి తన ప్రభావమును వెయ్యకూడదు. ఇంకా మనుషులను వారి మానసిక వ్యాకులత బాధల నుండి విడిపించుకునేందుకు నిమిత్తులుగా అవ్వండి. ఎందుకంటే మనస్సులోని అలజడిని మీరు మెడిటేషన్ ద్వారానే తొలగించగలరు. డాక్టర్లు వారి పనిని వారు చేస్తారు. సైన్స్ వారు తమ పనిని తాము చేస్తారు. గవర్నమెంట్ వారు తమ పనిని తాము చేస్తారు. మీ పని మనస్సులో వ్యాకులతను, బాధను, టెన్షన్ను తొలగించటము. టెన్షన్ ఫ్రీ అంటే టెన్షన్ లేని జీవితాన్ని దానం చేయాలి, సహయోగాన్ని ఇవ్వాలి. వర్తమాన సమయంలో దేశ విదేశాల్లోని వారు సహయోగులుగా అయ్యి సహయోగముని ఇస్తున్నారు కదా. వారు చాలా మంచిగా చేస్తున్నారు. విదేశాల్లోని వారైనా లేక మరెవరైనా కానీ భారతదేశంపై ప్రేమ ఉంది అని దీని ద్వారా నిరూపణ అవుతుంది. ప్రతి ఒక్కరూ తమ తమ పని అయితే చేస్తున్నారు. మీరు మీ పనిని మీరు చేస్తున్నారు. నిప్పు అంటుకుంటున్నప్పుడు నిప్పును ఆర్పేవారు భయపడరు, నిప్పును ఆర్పుతారు. మరి మీరందరూ కూడా మనస్సులోని బాధ, వ్యాకులత అని నిప్పును ఆర్పేవారు. అచ్చా, మరి గుజరాత్ వారు గట్టిగా ఉన్నారు కదా. వేల భుజాలు కలవారి ఛత్రఛాయలో ఉన్నారు. ఎక్కడైనా రావచ్చు. ఇప్పుడైతే గుజరాత్ను చూసి అనుభవజ్ఞులుగా అయిపోయారు కదా. ఎక్కడైనా రావచ్చు. ప్రకృతిని ఎవరూ ఆపలేరు. గుజరాత్లో రావటము, ఆబూలో రావటము, బాంబేలో రాకపోవటము ఇలా ఉండదు. బాబా అంటున్నారు, గుజరాత్లో రావటము, ఆబూలో రావకపోవటం, బాంబేలో రాకపోవటం ఇలా ఉండదు. అది స్వతంత్రమైనది. కానీ అందరూ తమ స్థితిని స్థిరంగా, దృఢంగా పెట్టుకోవాలి. మరియు బుద్ధిని, మనస్సును క్లియర్గా ఉంచుకోవాలి. బాబా అంటున్నారు, ప్రతి ఒక్కరూ కూడా తమ స్థితిని స్థిరంగా, దృఢంగా పెట్టుకోవాలి. బుద్ధిని, మనస్సు లైన్ను క్లియర్గా ఉంచుకోవాలి. లైన్ క్లియర్గా ఉన్నట్లయితే టచింగ్ అనగా గ్రహించడం జరుగుతుంది. వారిది వైర్లెస్, మీది వాయిస్లెస్ అంటే నిర్వికారి బుద్ధి అని బాప్దాదా ఇంతకుముందు కూడా చెప్పారు. ఏం చేయాలి, ఏమవుతుంది అన్న విషయంలో నిర్ణయం స్పష్టంగా, శీఘ్రంగా ఉంటుంది. బయటికి వెళ్ళాలి, లోపల కూర్చోవాలి, తలుపు దగ్గర కూర్చోవాలి, ఇంటి పైకప్పై కూర్చోవాలి అని ఇలా ఆలోచిస్తూ ఉండకండి. ఎక్కడైతే రక్షణ ఉంటుందో అక్కడికే మీ కాళ్ళు వెళ్తాయి. ఒకవేళ చాలా భయపడితే భయపడకండి. కానీ చాలా గాబరా పడితే, భయం అనిపిస్తే ఆశ్రయ స్థానమైన మధువనము మీదే. భయపడవద్దు. ఇప్పుడైతే ఏమీ జరగనట్లు. ఇప్పుడైతే ఇంకా అన్నీ జరిగేదే ఉంది.
భయపడకండి. ఆట అనుకోండి. పరివర్తన అవ్వాలి కదా. వినాశనం కాదు, పరివర్తన అవ్వాలి. అందులో వైరాగ్య వృత్తి ఉత్పన్నం అవ్వాలి. దయాహృదయులుగా ఈ సర్వశక్తుల ద్వారా సకాష్నిచ్చి దయ చూపించండి. అచ్చా, ఇప్పుడు ఒక్క సెకండ్లో మనస్సు మరియు బుద్ధిని ఏకాగ్రం చేయగలరా? స్టాప్ అంటే స్టాప్ అయిపోవాలి, అంటే ఆగు అంటే ఆగిపోవాలి. ఇప్పుడు ఒక్క సెకండ్ కోసం మనస్సు మరియు బుద్ధిని ఒక్కసారిగా ఏకాగ్రం చేసి బిందువుగా అయ్యి బిందువులో ఇమిడిపోండి. అచ్చా, బాప్దాదా డ్రిల్ చేయించారు. నలువైపులా ఉన్న సర్వశ్రేష్ఠ బ్రాహ్మణ ఆత్మలకు, నలువైపులా ఉన్న సదా దృఢ సంకల్పం అనే వ్రతాన్ని ఆచరించే అచల ఆత్మలకు, నలువైపులా ఉన్న ధైర్యము మరియు ఉల్లాసము కల సరువులు మరియు లోక కళ్యాణ సేవను చేసే మహాసేవాధారి ఆత్మలకు, నేటి శివ జయంతికి వజ్రతుల్య జయంతికి అతీతము మరియు ప్రియమైన జయంతికి శుభాకాంక్షలు మరియు ఆశీర్వాదములతో పాటు ప్రియ స్మృతులు మరియు నమస్తే. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే. ఈరోజు వరదానము: బాబా స్నేహాన్ని మనస్సులో ధారణ చేసి సర్వ ఆకర్షణల నుండి ముక్తులుగా ఉండే సత్యమైన స్నేహి భవ. బాబా స్నేహాన్ని మనస్సులో ధారణ చేసి సర్వ ఆకర్షణల నుండి ముక్తులుగా ఉండే సత్యమైన స్నేహి భవ. వరదానం యొక్క వివరణ: బాబా పిల్లలందరికీ ఒకే రకమైన స్నేహాన్ని ఇస్తారు, కానీ పిల్లలు తమ శక్తి అనుసారంగా స్నేహాన్ని ధారణ చేస్తారు. అమృత వేళలోని ఆది సమయంలో బాబా స్నేహాన్ని అనుభవం చేసినట్లయితే మనస్సులో పరమాత్మ స్నేహం నిండి ఉన్న కారణంగా వేరే ఇతర స్నేహాలు వారిని ఆకర్షితము చెయ్యవు. ఒకవేళ మనసులో పూర్తి స్నేహాన్ని ధారణ చెయ్యనట్లయితే మనస్సులో ఖాళీ స్థానం ఉన్న కారణంగా మాయ రకరకాల రూపాలతో అనేక స్నేహాలతో ఆకర్షితం చేస్తుంది. కాబట్టి సత్యమైన స్నేహులుగా అయ్యి పరమాత్మ ప్రేమలో నిండుగా ఉండండి. స్లోగన్: దేహము, దేహమునకు చెందిన పాత ప్రపంచము మరియు సంబంధాల నుండి పైకి ఎగిరేవారే ఇంద్రప్రస్థ నివాసులు. దేహము, దేహమునకు చెందిన పాత ప్రపంచం మరియు పాత సంబంధాల నుండి పైకి ఎగిరేవారే ఇంద్రప్రస్థ నివాసులు. ఈరోజు అవ్యక్త ప్రేరణ పాయింట్: విశేష రూపంలో తమ మనస అనగా సంకల్ప శక్తి ద్వారా, వాణి శక్తి ద్వారా, తమ సాంగత్యపు రంగు ద్వారా, సంబంధాలలో స్నేహం ద్వారా, సంతోషాల తరగని ఖజానా ద్వారా అఖండ దానాన్ని చేస్తూ ఉండండి. తమ సాంగత్యపు రంగు ద్వారా, సంకల్ప శక్తి ద్వారా, వాణి ద్వారా, సంబంధాలలో స్నేహం ద్వారా, సంతోషాల తరగని ఖజానా ద్వారా అఖండ దానాన్ని చేస్తూ ఉండండి. ఇదే పరోపకారము చేయటము. ఏ ఆత్మ సంపర్కంలోకి వచ్చినా కానీ సంతోషాల ఖజానాతో సంపన్నం అవ్వాలి. అటువంటి అఖండ మహాదానులుగా అవ్వండి. ఓం శాంతి.